ది మూవీ ఛాన్స్. ఈ వీడియో 1983లో రిలీజ్ అయిన చిరు సూపర్ హిట్ మూవీ ఛాలెంజ్ సినిమాలోని ఒక సెన్సేషనల్ సీన్ని మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసుకుందామా? గుడ్ మార్నింగ్ సార్. నువ్వేనా జాతి పితవి? కనీసం గుట్టి పితను కూడా కాదు. నాకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి కొంతమంది మాత్రం ముద్దుగా నిరుద్యోగ పిత అని పిలుస్తుంటారు. నువ్వు ప్రాక్టికల్ జోక్సే కాకుండా మామూలు జోక్స్ కూడా బాగా వేయగలవు అన్నమాట. చూడు మిస్టర్, జోక్స్ వేసేవాళ్ళంటే నాకు ఇష్టమే, కానీ నా మీద జోక్స్ వేసేవాళ్ళంటే నాకు పరమాసక్తి. వాళ్ళ అంతేదో చూసే వరకు నిద్ర కూడా పోదు. సరే, ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నా. నీ మొదటి ప్రశ్న, నీ ఇల్లు ఎక్కడ? నాకంటూ ఇల్లేం లేదు సార్. నేనుండే ఇల్లు మాత్రం ఊరి చివరి చిన్న పాక. నా సెకండ్ క్వశ్చన్, నీ ఇల్లు అదే నువ్వు ఉండే పూరి పాక ఇక్కడికి ఎంత దూరం? 15 కిలోమీటర్లు. ఇక్కడికి నువ్వు ఎలా వచ్చావు? నడిచి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, తిరిగి నువ్వు ఎలా వెళ్తావు? నడిచే వెళ్ళాలి. దట్స్ ఆల్. నీ ఇంటర్వ్యూ అయిపోయింది, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఇంత దూరం నడిచి రావటం, రాత్రింబగళ్ళు ఇంటర్వ్యూ కోసం పుస్తకాలు చదవటం, ఇవన్నీ వేస్ట్. దీన్నే టిట్ ఫర్ టాట్ అంటారు తెలుగులో, దెబ్బకు దెబ్బ. లేకపోతే ఈ రామ్మోహన్ రావు దగ్గర ఉద్యోగం చేయటం కోసం అప్లై చేస్తూ స్టాంపులు లేకుండా నన్ను ఇరిటేట్ చేస్తావా? ఎంత ధైర్యం నీకు? గెట్ అవుట్. నేను కూడా మిమ్మల్ని 3 ప్రశ్నలు అడగచ్చా? ఏంటది? మీ నెలసరి ఆదాయం ఎంత? 2-3 లక్షలు. మీరు తీరిక వేళల్లో ఏం చేస్తుంటారు? ఈ రామ్మోహన్ రావు లాంటి బిజినెస్ మ్యాగ్నెట్కి తీరిక, అది నా డిక్షనరీలోనే లేదు. చివరి ప్రశ్న సార్, రోజు మీరు రాత్రి ఎన్ని గంటలకు నిద్రపోతారు? రాత్రి 10 గంటలకు. అంటే రోజు దాదాపు 10 గంటలు చొప్పున నెలకి 300 గంటలు పనిచేస్తే మీకు నెలకు వచ్చే ఆదాయం 3 లక్షలు. 15 రోజులకి 1,50,000, వారానికి 75,000, రోజుకి 10,000, అంటే గంటకి 1,000 రూపాయలు. ఇప్పుడు మీరు నాతో మాట్లాడి వేస్ట్ చేసిన ఈ పావు గంట ఖరీదు 250 రూపాయలు. మీరు నాకు నెలకి ఇస్తానన్న జీతం 250 రూపాయలు. ఇప్పుడు మీకు 250 రూపాయలు రాకుండా చేశానన్నమాట. ఎలా ఉంది సార్ ఈ టిట్ ఫర్ టాట్? ఇంత తెలివైన వాడివి ఈ ఉద్యోగానికి ఎందుకు వచ్చావు? నాకంటే తెలివైన వాళ్ళు, చురుకైన వాళ్ళు నాకంటే తక్కువ జీతానికి పనిచేస్తున్నారు సార్ ఈ దేశంలో. అలా ఎందుకు జరుగుతుంది? అవసరం సార్, తను తాను బతికించుకోవాల్సిన అవసరం. నిజంగా వాళ్ళు తెలివైన వాళ్ళే అయితే ఆ తెలివితేటలు ఉపయోగించుకొని డబ్బు సంపాదించుకోవచ్చుగా. చూడండి రామ్మోహన్ రావు గారు, ఈ లోకంలో ప్రతి మనిషి లక్ష్యం కేవలం డబ్బు సంపాదించడమే కాదు. ఒక్కొక్క మనిషికి ఒక్క లక్ష్యం ఉంటుంది. ఉదాహరణకి ఒక సైంటిస్ట్ లక్ష్యం ఒక కొత్త విషయాన్ని కనిపెట్టాలి. ఒక డాక్టర్ తన వృత్తిలో ఏదో గొప్పతనాన్ని సాధించాలని. ఒక రచయిత తన మంచి రచనలతో ఈ సమాజానికి సేవ చేయాలని. అలా వాళ్ళ లక్ష్యాన్ని సాధించడం కోసం అనుక్షణం తపన పడుతూ ఉంటారు. ఆ ప్రయత్నంలో కొంతమందికి ఆటోమేటిక్గా డబ్బు కూడా వస్తుంది. అంతేకాని కేవలం డబ్బు సంపాదించడమే వాళ్ళ లక్ష్యం కాదు. ఆ మాటకు వస్తే డబ్బు సంపాదించడం గొప్ప విషయము కాదు, అది పెద్ద కష్టము కాదు. ఓహో, నువ్వు సరిగ్గా అబ్జర్వ్ చేసేవో లేదో, నా చెవిలో ఏం పువ్వులు లేవు. డబ్బు సంపాదించడం అనేది పెద్ద కళ, అన్ని కళల్లో గొప్ప కళ. ఇది తెలియని ప్రతి వాడు తన చేతకానితనాన్ని సమర్థించుకోవటానికి ఇలాంటి పిచ్చివాదనేదో చేస్తుంటాడు. ఐఎమ్ సారీ రామ్మోహన్ రావు గారు, మీది పొరపాటు. నో, ఐఎమ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. తనకు అందుబాటులో లేని దాని గురించి తక్కువ చేసి మాట్లాడుతూ ఆత్మవంచన చేసుకోవటం మనిషి అలవాటు. లేకపోతే బతకలేడు. అందమైన భార్య దొరకనవాడు అందంలో ఏముంది? మనసు మంచిదైతే చాలనుకుంటాడు. గుడిసెల్లో ఉండేవాడు పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఏముంటుంది?
హ్యాపీగా గడిపేద్దాం అనుకుంటాడు. తీపి దొరకనవాడు చేదుని, వెలుగు దొరకనవాడు చీకటిని మెచ్చుకుంటాడు. అలాగే నీలాంటి దరిద్రుడు డబ్బును చులకన చేసి మాట్లాడతాడు. రామ్మోహన్ రావు గారు, ఏం దరిద్రుడు అన్నానని కోపం వచ్చిందా? అదేం తిట్టు కాదు మిస్టర్, నీలాంటి డబ్బు లేని వాళ్ళని పిలిచే ఒక మామూలు పిలుపు. రామ్మోహన్ రావు గారు, డబ్బు లేని దరిద్రులను చూసి జాలి పడచ్చేమో, కానీ నీలాంటి సంస్కారం లేని దరిద్రుని మాత్రం క్షమించదు. డబ్బు సంపాదించడమే నా ధ్యేయమైతే 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదిస్తావు. పిచ్చివాగుడు కట్టిపెట్టు, 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదిస్తావా? దోపిడీలు చేస్తావా? హత్యలు చేస్తావా? బ్యాంకుల్ని లూటీలు చేస్తావా? అవన్నీ చేతకాని వాళ్ళు చేసే పనులు. చట్టబద్ధంగా 50 లక్షలు సంపాదిస్తావు. ఒక తెలివైన వాడు తలుచుకుంటే డబ్బు ఎంత సులువుగా సంపాదించవచ్చో నిరూపించి నీలాంటి ధనవంతులు గుణపాఠం నేర్పిస్తా. నువ్వంత గొప్పవాడివే అయితే నువ్వు చెప్పింది చేసి చూపిస్తే నీకు నా చెల్లెలిచ్చి పెళ్లి చేస్తా. సరే, ఈ పందెం నాకు ఇష్టమే. ఆల్ రైట్, నువ్వు వెళ్ళొచ్చు. మరి అగ్రిమెంట్? వాట్? అవును, ఎదుటి మనిషిని నమ్మకపోవడం అనేది ఈ క్షణం నుంచే ప్రారంభమైంది. మనం అగ్రిమెంట్ రాసుకోవాలి. ఎంత ధైర్యం నీకు? నెగ్గగలవనేనా? ఎస్, ఇట్స్ మై ఛాలెంజ్. ఎలా ఉంది? చాలా కష్టపడి చేశాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.